హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. అమరావతికి ఆహ్వానం. అమరావతికి ఎవరికి ఆహ్వానం, ఎందుకు ఆహ్వానం? ఈరోజు మనతో పాటు టీం ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫిబ్రవరి 13th మన ముందుకు రాబోతున్నారు. హలో ఆల్. హాయ్ హాయ్ హాయ్. లోపల బాగా టైర్డ్ ఉన్నారు, బట్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, యాక్చువల్గా ఫిబ్రవరి 13th అంటే వ్యాలంటైన్స్ వీక్. అందరూ కూడా లవర్స్ అందరూ కూడా మంచి లవ్ మూవీస్తో ఇట్లా వస్తూ ఉంటారు. బట్ మీరు భయపెట్టడానికి వస్తున్నారు. వై? అవునా? ఓకే. సో అసలు మీలో చాలా బ్యూటిఫుల్ సూపర్ ఉమెన్స్, మీలో అసలు ఆ దెయ్యం పెర్ఫార్మెన్స్, దెయ్యాల్ని డైరెక్టర్ గారు ఎలా చూసారు అసలు? దివ్య దృష్ట, దూరదృష్ట? దెయ్యాలు అందంగా కూడా ఉంటాయని చూపించడం బేసికల్ గా. ఓకే. సంథింగ్ లైక్ మన చంద్రముఖిలో జ్యోతిగా ఉంటుంది. సో ఎట్ టైమ్స్ షీ బికమ్స్ అట్లా చాలా 60-70% అందంగానే కనపడతారు. ఎక్కడో ఒకసారి భయపెడతారు. సో ఇట్స్ టోటల్ గా మన హర్రర్ మూవీ అని చెప్పడానికి లేదు. ఇందాక ఒకటి చెప్పింది ధన్య, చిల్, థ్రిల్ అండ్ కిల్ అని మూడు ఉంటాయి. ఓకే. ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ది మీ షార్ట్ ఒకటి, ఆ స్మైల్, అది ఏంటి అసలు? ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఫస్ట్ టేకే ఓకే అయిందా? లేదు, కొద్దిగా అది ఇంప్రవైజ్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేసి ఇలా చేద్దాం. మా డైరెక్టర్ నాకన్నా ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అనమాట. ఆయన ఈ సైకోపాత్ లుక్, హారర్ లుక్, క్రేజీ లుక్స్ ఇదంతా చాలా బాగా చేసి చూపిస్తారు. నేను ఎప్పుడూ ఒక డైరెక్టర్ హారర్ సినిమాని ఆ ఎక్స్ప్రెషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కడ నేను వినలేదన్నమాట. సో అలా చేసి చూపించి మనం ఒక చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక లుక్కి వచ్చాము. సో అది చేయడానికి కొంచెం చాలా టైం పడింది. ఎందుకంటే నేను ఏదో చూస్తాను, హారర్ సినిమా నేను చూసిన సినిమాది కాపీ కొట్టడం కన్నా మనం ఏదైనా కొత్తగా చేస్తే ఆడియన్స్కి కొత్తగా ఉంటుంది, లేకపోతే ఆ ఫిల్మ్ లాగే మనం కనిపించొద్దు అని ఒక ఐడియాలో వెళ్ళాము. సో అలా ట్రై చేశాను అనమాట. ఓకే. అంటే మొత్తం డైరెక్టర్ జీవికే గారు జీవించారు. ఆయన అక్కడ నుంచి ఒక సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. అవును, ఇదంతా జీవికే గారు వల్ల. ఇదంతా జీవికే గారు. ఈ రోజు ఇలా ఉన్నాము, సినిమా రిలీజ్ అవుతుంది, అసలు మాలో ఉన్న పర్ఫార్మెన్స్ అది ఆయన వినాలని ఆయనకి ఇష్టం అది. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా అడిగారా స్టోరీ రాస్తున్నప్పుడు, అంటే ఈ పర్ఫార్మెన్స్ కి లేదంటే ఈ గోస్ట్ కి తనే సెట్ అవుతారు అని మైండ్లోకి మీరే ఫస్ట్ వచ్చారు తన స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అని ఆయన అనుకున్నారంట? మీరు ఎప్పుడైనా అడిగారా అది? అవును. ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారని అడుగుతాం కదా, వై హ్యావ్ యూ అప్రోచ్డ్ మీ? అలా కాదు నేను అని చెప్పాను. మన ఫస్ట్ ఊహించుకునేటప్పుడు కానీ, స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, ఆల్రెడీ నాకు చెప్పేటప్పుడు హీ హెడ్ ఆల్రెడీ decided these two characters. So definitely he was sure of what he wanted. So producer, director, I think ఒక మంచి క్లారిటీతో పాటు, ఆ క్లారిటీ ఇప్పుడు దాకా కనిపిస్తుంది. అంటే ఎవరు ఏమి చేయాలి, ఎస్పెషల్లీ ఐ థింక్ ముగ్గురు అమ్మాయిలు మల్టిపుల్ విమెన్ తో డీల్ చేసేటప్పుడు అంటారు కదా, ఒక్క వార్ లో 2 కత్తులు పనిచేయాలి, బట్ అలాంటి దాంట్లో 3 కత్తులు ఒకే వార్ జోన్ లో. He's handled 3 women on the set. అంటే ఆయన మ్యారేజ్ అయ్యాక he can handle 1 woman very well at home. I think it shows how clear he is with his thoughts. అంటే ఎవరికి ఏం ప్లేస్, whose place was what, he knew it clearly, we knew it clearly. Okay. So never there was any confusion. ఎందుకు నువ్వు ఆమె ఎక్కువ ఇంపార్టెంట్ అలా కాదు. Everybody knew our own place, they knew our place. Till today we are all in comfortable, happy place. ఓకే. అంటే హారర్ థ్రిల్లర్స్ బేసిక్గా ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది. కానీ మీకు థ్రిల్ చేసిన పాయింట్ అంటే ఏంటి? డెఫినెట్గా ఇది మంచి థ్రిల్లింగ్ అనిపించింది, కొత్తగా అనిపించింది, ఆడియన్స్ కూడా అది అనిపించవచ్చు. రివెంజ్ అనే ఫ్యాక్టర్ ఎప్పుడు హారర్ సినిమాలో చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆడియన్స్కి. తప్పు చేసిన వాళ్ళకి ఎవరైతే శిక్షిస్తారో వాళ్ళకి ఎప్పుడు పనిష్మెంట్ అనేది వస్తుందో ఆ టైంలో జనాలకి ఒక చిన్న వాళ్ళకి అబ్బా జస్టిఫికేషన్ ఇచ్చారు,
ఈ అమ్మాయి చనిపోయిన దానికి ఇది ఒక జస్టిఫికేషన్, ఈ అబ్బాయి చనిపోయి ఇది ఏదో ఒక అన్యాయం జరిగి ఉంటుంది కదా. ఆ ఫ్యాక్టర్ హారర్ సినిమా ఇప్పటి వరకు అది సక్సెస్ రేట్ హారర్ సినిమాకి ఎందుకు అలా ఉందంటే చెడ్డవాళ్ళకి అవును చెడ్డ వాళ్ళకి శిక్ష పనిష్మెంట్ దొరకాలి. సో అదొక్కటి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హారర్ ఫిల్మ్ అనుకుంటా. అది మన సినిమాలో కూడా ప్రతీకారం ఎక్కడ టచ్ చేయాలి, ఆర్ట్ చూసేవాడికి ఒక సింపతి రావాలి, ఎస్ కరెక్ట్ అనిపించాలి కదా. రైట్. పాజిటివ్ చాలా బాగుంది. అంటే శివగారిని చూసి భయపడుతున్నారా లేక అక్కడ ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్ ఏమైనా ఉందా అక్కడ? సినిమాలో చూడాలి. శివగారు భయపెట్టారా మిమ్మల్ని? ఏమో తెలియదు. సుప్రీత గారి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, చాలా చూస్తున్నాను, చాలా బాగుంది. ఓకే, మీరు ఫస్ట్ అంటే ఈ క్యారెక్టర్ మీకు బాగా ఒక నటిగా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందేమో. వాడుకోండి నాలో ఉన్న నటిని మొత్తం 100% అని చెప్పారా? బట్ నిజంగా చాలా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అసలు నేను ఇప్పటి వరకు ఇలాంటి రోల్స్ చేయలేదు. ఇప్పుడు రాజుగారి గది చేశాను, అందులో కూడా దెయ్యం పట్టినట్టు ఏం లేదు. సో ఇప్పుడు సడన్ గా నన్ను నా గురించి ఆలోచించి ఈ అమ్మాయి సెట్ అవుతుంది, ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని అనుకోవడం నా బ్లెస్సింగ్. అది లక్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ద యూనివర్స్. ఇలాంటి ఒక కొన్ని సన్నివేశాలు జరుగుతాయి మన లైఫ్లో, లక్కీ డేస్ వస్తుంది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఏమైనా ప్రాక్టీస్ చేశారా? అంటే ఇంకా ఒకటి టీజర్లో అనుకుంటా అది ఎవరైనా ఇమాజిన్ చేసుకోండి అని చెప్పారా? మన డైరెక్టర్ కొరియోగ్రఫీనే అదంతా మన చెప్పాలంట. ఆయన్ని ఇమాజిన్ చేసుకున్నారా? ఇంకా మొత్తానికి బ్లడ్ అంతా వేసి ఫుల్ తడిచిపోయి బ్లడ్ లో తడిచి అలా కూర్చున్నాను. ఇంకా 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 ఎక్స్ట్రా ఎమోషన్, ఇంకా మోర్ 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 అని చెప్పి నా వల్ల మిమ్మల్ని నరికేస్తా. అంటే బిఫోర్ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారు? ఎందుకంటే కొత్తగా చేస్తున్నది క్యారెక్టర్ మీరు ఫస్ట్ టైం. ఆ లౌడ్ వాయిస్తో, ఎక్స్ప్రెషన్స్తో, గట్టిగా అరుస్తూ, ఆ బ్లడ్తో ఫస్ట్ టైం కదా. ఏమైనా బిఫోర్ ఏమైనా చూడడం లేదంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడం? ప్రాక్టీస్ చేసుకోవడం కాదు, అంత సెట్లో వచ్చి ప్రాక్టీసే. ఇంకా ఆయన ముందు కూర్చొని రిహర్సల్స్ చేసుకోవడం. 1 అవుతుంది, దానిపైన కొంచెం బిల్డ్ చేస్తాము, మళ్ళీ ఇంకో టేక్లో ఇంకా బిల్డ్ చేస్తాము. అలా బిల్డ్ చేసుకొని ఒక 3rd 4th టేక్కి పీక్స్లో వెళ్తాయి. సో రిహర్సల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సచ్ ఫిల్మ్స్. యూ హ్యావ్ టు రిహర్స్. ఒకటి లైన్స్ అంతా బైహార్ట్ చేసి కరెక్ట్గా అది మైండ్లో కూర్చోవాలి. దాని తర్వాత మనకి దానికి ఎమోషన్స్ యాడ్ చేసి అదొక ప్రాసెస్, ఒక యాక్టర్ ప్రాసెస్ కదా, అదంతా చేయాలి. వీళ్ళంతా చాలా సపోర్టివ్. ఇప్పుడు నైట్ 2 వరకు చేసేవాళ్ళం, లాస్ట్ 1 o'clock 1:30 షాట్ ఫైనల్ గా వచ్చింది. మనం ట్రై చేద్దాం అన్నట్టు అంటారు. సో ఆయనకి రకరకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి. నైట్ 1 o'clock 2 o'clock అప్పుడే వస్తాయి పిచ్చి పిచ్చి సైకోపాత్స్ ఐడియాస్. సో మాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. మేము అలా కాదు, వద్దు 1 o'clock ప్యాకప్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అన్నట్టు. నేను ఆ టైప్ కాదు. సో ఐ ఫీల్ ఆ టైప్ కాదు. మన వెరీ హ్యాపీ టు బీ ఆన్ ద సెట్. అలా ఆడుతూ పడుతూ సరదా ఉండే. సో ఇది మనకు కూడా మమ్మల్ని ఇలా చూపిస్తున్నారు కదా, మాకు కూడా ఒక ప్లస్ అవుతుంది కదా అని చేసేవాళ్ళు. ఓకే, మీది కూడా లాస్ట్లో ఉన్న షార్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం స్టోరీ చెప్పిన? నాకు కూడా సేమ్ అండి, బికాస్ నేను కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. కూర్చొని ఆడియన్స్ గా స్త్రీ చంద్రముఖి లేదా అపరిచిత్, ఇది అన్నియన్ సినిమా తమిళ్లో. సో అలాంటి ఐ హావ్ సీన్ సైకాటిక్ ఆర్ హారర్ కాన్సెప్ట్స్, బుల్బులయ్యా, ఆల్ దీస్ థింగ్స్. ఐమ్ లైక్ ఓ దట్స్ సో నైస్ కదా అని. ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా ఏ సినిమా చూసేటప్పుడు ఈ రోల్ నేను చేయాలని అనిపించదు. వేరే వాళ్ళు చేశారు కదా బాగానే చేశారనిపిస్తుంటుంది. నేను చేస్తే ఇంకా బాగుండేదేమో, నేను కూడా ట్రై చేయాలన్నట్టు ఎప్పుడు నాకు అనిపించదు. సో ఇవన్నీ నేను ఆడియన్స్ గా కూర్చొని చూసిన రోజులు ఉన్నాయి, కానీ ఎప్పుడు నేను అలాంటి జానర్ చేస్తాను అనుకోలేదు. హారర్ అని చాలా సార్లు నాకు అప్రోచ్ అయ్యారు, కానీ దేర్ ఆర్ సమ్ అదర్ కైండ్స్ ఆఫ్ హారర్. అంటే నేను భయపడి పరిగెత్తాలి, నేను ఎవరు అంత వెతుకుతూ ఉండాలి, అలాంటివి విన్నాను. కానీ అవి నాకు ఎప్పుడు ఎక్సైట్ చేయలేదు దోస్ సబ్జెక్ట్స్. సో ఇది ఒక హారర్ జానర్ అనేటప్పుడు వద్దండి, నేను హారర్ యాక్చువల్లీ వినను, స్టోరీస్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే, ఆహా ఇది అలాంటి స్టోరీ కాదు, సినాప్సిస్ పంపిస్తానన్నారు. సినాప్సిస్ చదివేటప్పుడు కూడా ఇదేంటి ఓకే కొంచెం అటు ఇటు ఉంది, కానీ నేను ఇందులో నాకేముంది అనుకున్నాను. ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు నేను మొత్తం కూర్చొని కథ చెప్పినా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. దిస్ ఈజ్ అ విజువల్
అండ్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ అ స్టోరీ. మీరు కథని కథలాగా సీన్ వైజ్ చూస్తేనే మీకు ఎంజాయ్ అవుతుంది, కానీ సినాప్సిస్ ఒక్క పేజ్లో ఒక్క పారాగ్రాఫ్లో నేను ఇలాగే మీకు మొత్తం కథ చెప్పినా ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో అలా నాకు ఒక పారాగ్రాఫ్ పంపించారు, అందులో కూడా నాకు నేను గొప్పగా గ్రేట్గా కొత్తగా చేసేది ఏం కనిపించలేదు, కాబట్టి వద్దులే అండి, చేస్తే ఒకటి చేయకపోయినా ఒకటి వద్దు అని. లేదు లేదు, ఇది మీకోసం, ఇది మీరే చేస్తే బాగుంటుంది అన్నారు. అవునా, అలా నాకు కనిపించలేదే. వచ్చారు, నేను ఇంకో సినిమా షూట్ చేస్తుంటే ఆ సినిమా సెట్కి వచ్చి ప్రాపర్ నాకు సీన్ వైజ్ కొన్ని సీన్స్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ప్రాపర్ గా స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, నేను అక్కడ ఎలా రోల్ ప్లే చేస్తాను, అవన్నీ వినేసరికి ఓ అవును, ఐ మిస్ జస్ట్ దిస్ ప్రాజెక్ట్, యాక్చువల్లీ ఇందులో బాగుంది. సో నార్మల్ ఇప్పుడు పోస్టర్ చూసి కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే వన్ వర్డ్ లో చెప్పలేము, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లైక్ సో A+B అలా చెప్పే ఒక ఫార్ములా సినిమా కాదు ఇది. సో అందుకే నాకు చాలా నచ్చింది. అసలు ఓకే. అండ్ మోస్ట్లీ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, నేను చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాను, ఇది ఎందుకు, వీళ్ళెందుకు అమరావతికి వెళ్ళాలి, అమరావతిలో ఏముంది, అవన్నీ అడుగుతుంటాను కదా. సో అప్పుడు నాకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, ప్రతి సినిమాకి ఒక రీజన్ ఉంటుంది, లాస్ట్ దాకా ఏదో ఒకటి, బికాస్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ రీజన్ థింగ్స్ కీప్ రోలింగ్. సో అలాంటి ఒక మెయిన్ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఏదో ఏమంటారు క్రియేటివ్ లేదా ఫిక్షన్, ఊరికి హారర్ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద టైం లాజిక్ ఉండదు. హారర్ లో ఆ దయ్యం ఏదో ఒక లాస్ట్ ఒక సింపుల్ ఏదో పాయింట్ అయి ఉంటుంది, ఎందుకు అది దయ్యమైంది, ఏదో జరిగింది కాబట్టి అది దయ్యం అయిపోయింది, ఎందుకు ఇప్పుడు ఫలానా సర్టన్ మర్డర్ హస్ హ్యాపెండ్, ఆ మర్డర్ కి ఒక బిస్కెట్ రీజన్ ఉంటుంది లాస్ట్ కి, అబ్బాయి దీనికోసం ఇంత చేశారా వీళ్ళు అని అనిపిస్తుంది. అంతసేపు భయపడి లాస్ట్ కి ఆ భయంకి పెద్ద స్ట్రాంగ్ రీజన్ ఉండదు, జస్ట్ మనకి ఒక ఫీలింగ్ రావాలి కాబట్టి ఒక రీజన్ వెతుకుంటారు. బట్ ఇది అలా కాదు, దీనికి డ్రైవింగ్ ఫోర్స్ కూడా ఒక మంచి బేస్ స్టోరీ ఉంది. అండ్ దాట్ స్టోరీ సంథింగ్ పోస్ట్ కోవిడ్, సంథింగ్ దట్ వీ హ్యావ్ హర్డ్, డిస్కస్డ్, రెడ్ ఇన్ న్యూస్ పేపర్స్, రెలెవెంట్ ఒకటి రీజన్. సో అండ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్, మీకు లాజికలీ డైజెస్ట్ అవుతుంది, అది ఇల్లాజికల్ రీజన్ కాదు. అది నాకు చాలా నచ్చింది. నేను పర్సనల్ గా చాలా ప్రాక్టికల్ పర్సన్ కాబట్టి ఇంప్రాక్టికల్ గా ఏదో ఒకటి చెప్తే సరే కదా స్టోరీ సినిమానే కదా అని నాకు అనిపించదు. సో అలాంటి ఆడియన్స్ కి కూడా ఒక లాజిక్ పెట్టి ఇందులో ఏముంది అని అలా చూస్తే కూడా మీకు డిసప్పాయింట్ అవ్వదు, మీకు ఒక పాయింట్ అనేది కనిపిస్తుంది, యూ విల్ ఫీల్ దట్ ఇట్స్ అ వర్త్ వాచ్. That is what I thought, okay, this cinema should be taken up. And the director ki kuda sensibilities unnai, ఊరికే ఇటు కొత్త డైరెక్టర్ నేను నాకు ప్రొడ్యూసర్ దొరికారు ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు కాకుండా ప్రాపర్ ప్రతి క్వశ్చన్ కి ప్రతి వైకి ఆన్సర్ వెతుకుతూ ఉంటూ సినిమాలో కూడా మీకు ఎక్కడ లాజిక్ తప్పకుండా సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది అనేది ఒక ప్లస్ పాయింట్. ఓకే, రైట్. సుప్రీత గారు, మీరు అసలు ఈ క్యారెక్టర్ని ఎట్లా చూస్ చేసుకున్నారు? మీ మమ్మీ విన్నారా, లేదంటే మీరే ఈ క్యారెక్టర్ చేయాలని మీరు అనుకున్నారా? సో ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే మీకు వచ్చిన థాట్ ఏంటి? డెఫినెట్గా చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు, లేదంటే కొంచెం టైం తీసుకుని సజెషన్స్ తీసుకుని అప్పుడు ఓకే చేశారు? నేను మమ్మీ ఇద్దరం కలిసి నరేషన్ విన్నాము అండ్ నాకు ఆ క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. నేను దీనికి 100% నేను పెట్టగలను, ఆ 100% ఎఫర్ట్ నేను పెట్టగలను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది కాబట్టి డెఫినెట్లీ చేశాను. అండ్ యాజ్ ఎస్తర్ గారు సెడ్, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దట్ ట్విస్ట్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో అందుకు అంటే ఇద్దరం కలిపి విన్నాము, ఇద్దరం కలిపి ఓకే చేసాము. ఓకే, రైట్. సో కానీ ఇక్కడ ఎస్తేర్ గారు, ధన్య బాలకృష్ణ గారు అనగానే ఏంటి మీ ఒపీనియన్? సో వాళ్ళ పక్కన చేయాలి అంటే వాళ్ళ సీనియర్స్, భయం వేసింది చాలా. అంటే నేను చేయగలను, ట్రూత్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆయన అన్నారు. హి సెడ్ ఓకే సరే. నా బ్రెయిన్ కొంచెం మీరు అనుకోలేదు సీనియర్స్ అని? నేను అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, నేను ఆల్రెడీ ఎస్తర్ గారితో వర్క్ చేశాను, బట్ మా ఇద్దరికి కాంబినేషన్ లేదు. అమర్తో చేసిన మూవీలో మా ఇద్దరు కాంబినేషన్ లేదు, కానీ సెట్స్ లో కలిసాము. బట్ ధన్య గారు ఇట్లా అనేసరికి భయం వేసింది, అటు హారర్ ఫిల్మ్ కదా, నేను 100% చేయగలనా లేదా అని చెప్పి. సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నాకు ఒక సపరేట్ ఇది ఉన్నింది. సో కొంచెం ఆ రోజు కంఫర్టబుల్ అయ్యాను. తర్వాత సెకండ్ డే శివ గారితో అండ్ ధన్య గారితో ఉన్నప్పుడు కొంచెం భయం వేసింది, అంటే నేను చేయగలనా లేదా అన్న ఫీలింగ్. బట్ ధన్య గారు అండ్ శివ గారు మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. ఆ రోజనే కాదు, తర్వాత కూడా వీళ్ళ ముగ్గురు నాకు ఇచ్చిన కంఫర్ట్, ఈవెన్ భద్రం గారు కానీ సురేష్ గారు కానీ ఎప్పుడు ఇట్లా అయ్యో ఏంటి ఇంకొక టేక్ తీసుకుంటుంది, మాకు ఏది రాదు అన్న ఫీలింగ్లో కాకుండా నన్ను చాలా కంఫర్టబుల్, ది గేవ్ మీ దట్ కంఫర్ట్. అండ్ దెన్ అందుకే నేను ఇలా పర్ఫామ్ చేయగలిగాను. ఓకే, కానీ జీవికే గారు ఫస్ట్ ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకోవడానికి రీజన్ ఏంటి అని అడిగారా మీరు?
అడగలేదు అడగలేదా? కానీ దట్ ఏజ్ గ్రూప్ కూడా అప్కమింగ్ ఉండాలి మనకి. ప్రాపర్ హీరోయిన్ అనుకోరు, మనకు కావాల్సింది అది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో అయితే తను ఉందో అది మనకు కావాలి సినిమా కూడా. సో అప్కమింగ్ ఉండాలి, ఏజ్ గ్రూప్ చిన్నపిల్ల ఉండాలి. బట్ తర్వాత అన్నారు నాకు ఈ క్యారెక్టర్ కి నీకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి కదమ్మా అంటే అవును సార్ ఉంటాయి అని అన్నాను అంతే. సో ఆయన నాలో రియల్ దాన్ని రియల్ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి సిమిలారిటీస్ సినిమాలో కూడా యూట్యూబర్ ఓకే పాపులారిటీ ఉంటుంది దాంట్లో క్యారెక్టర్ లో, అట్లా దానికి మ్యాచ్ అవుతుంది. ఓకే రైట్. ట్రైలర్ లో మీ ముగ్గురిది ఒక సీన్ ఉంది కదా, సో డైలాగ్స్ చెప్తూ అక్కడ ఆ సీన్ లో ఎవరైనా ఒకళ్ళకి మించి ఒకళ్ళు చెయ్యాలి అని వీళ్ళు ఒకళ్ళకి పోటీ పడి చేశారా? లేదబ్బా, వీళ్ళు ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు తగ్గేది అన్నారు. ఓకే, మాక్సిమం నైట్ షూట్స్ ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఆల్సోటి ఇప్పుడు కూడా కనపడుతుందా ఏంటి? ఓకే, నిన్న బాగా స్ట్రెయిన్ ఎక్కువ అమరావతి వెళ్ళి ఆ ప్రచారం అంతా చేసి వచ్చాం. ఏంటి అసలు ఈ అమరావతి సెంటిమెంట్, అమరావతికి ఆహ్వానం టైటిల్ నుంచి కానీ మీ ప్రమోషన్ నుంచి కానీ ఏంటి అసలు అమరావతి? అది అడగాల్సింది మధ్యలో అమరావతి స్టార్టింగ్ అడగదు అనుకున్నాను. అమరావతికి ఆహ్వానం అనేది ఒక మంచి రిథం. సో దట్ మేము కథ అనుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కువ వాడుతుండేవాళ్ళు, మనం ఎప్పుడు వింటుండేవాళ్ళం. ఓకే, దీన్ని డిఫరెంట్ గా మనం వాడితే అలా ఉంటుంది ఒక ఐడియా. ఓకే, ఎనీవే అది అమరావతి అని ఒక సినిమా అంతకుముందు రవిబాబు చేసాడు, మనం అమరావతికి ఆహ్వానం అని పెట్టాం. సో అదొక విలేజ్, నథింగ్ టు డూ విత్ క్యాపిటల్. మహారాష్ట్రలో కూడా అమరావతి ఉంది. అమరావతి ఇంకా అదర్వైజ్ ఏంటంటే మనకి స్వర్గానికి అదే క్యాపిటల్ అమరావతి, ఇంద్రుడి రాజధాని. సో ఆ విధంగా అంటే ఎప్పుడు కూడా ఇంద్రుడి రాజధాని మీద ఎప్పుడు అసురులు యుద్ధం చేస్తుంటారు. ఆయన కింద దోస్తుంటాడు, మళ్ళీ వస్తాడు వాళ్ళ కింద దోస్తుంటాడు. ఈ అమరావతిలో ఆ ఫైట్ నడుస్తుంది బిట్వీన్ బ్యాడ్ అండ్ గుడ్. ఆ ఇన్స్పిరేషన్తో అమరావతికి ఆహ్వానం అని ఒక రిథమిక్గా తీసుకున్నాము. ఓకే, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి విన్నర్, అప్పటి నుంచి ఆ టైటిల్ రిజిస్టర్ అయింది మన రేడియోలో పేపర్లో కనబడుతూ ఉండేది కదా. సో అది క్యాచీగా ఉంటుందని అలా చేసాం. ఓకే రైట్. సో కానీ వ్యాలంటైన్స్ వీక్ డెఫినెట్గా ఈ హారర్ థ్రిల్లర్ వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఏంటి? ఎందుకంటే చాలా లవ్ స్టోరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ బెనిఫిట్ ఇక్కడే ఉంటుంది. ఓకే, ఎట్లా చెప్పండి. ఇద్దరు వెళ్ళారు అనుకోండి, హర్రర్ సీన్ వచ్చినప్పుడు అమ్మ అమ్మ అని పట్టేసుకోవచ్చు. The boy will get more hugs. ఓకే, పెద్ద ప్లానే. ఓకే, ఎవరిది ఐడియా మీదేనా? 13th Friday the 13th అని హర్రర్ మూవీ, పెద్ద హాలీవుడ్ లో పెద్ద హిట్ సినిమా, మనకి అది సెట్ అయింది. ఓకే, సో అందులో కూడా లవ్ ఉంటుంది, మన దాంట్లో అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ది ఐడియా. బేసికల్ గా హాలిడేస్ వస్తే జనాలు సినిమాలు చూస్తారు, ఇంకో లేట్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ అయి వచ్చేస్తాయి. అలా చూస్తే ఐ థింక్ 15th మహాశివరాత్రి. సో అట్లా ప్లాన్ చేసాం. శివరాత్రి వస్తుంది, ఇట్లా నెక్స్ట్ డే శివరాత్రి కదా, మూడు కొంచెం హాలిడే మూడ్ లో ఉంటారు. ఈవెన్ 16th కూడా హాలిడే ఇవ్వచ్చు గవర్నమెంట్. సో అందుకే మనమే కదా అందరూ, మేము అనుకున్నప్పుడు ఇన్ని సినిమాలు లేవు, ఇప్పుడు మాతో పాటు ఇంకో 13 వస్తున్నాయి 13th మళ్ళీ. సో విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ మాతో పాటు. ఓకే రైట్. సో మిమ్మల్ని ఎక్కడైనా వీళ్ళు ముగ్గురు డామినేట్ చేసినట్టు అనిపించిందా? త్రోడ్ చేశారు, దానికి లాస్ట్ లో ప్రమోషన్స్ లో కూడా ప్రమోషన్స్ వాళ్ళే ముందండి. పోస్టర్ కూడా వాళ్ళే చేసాం, మేము పక్కన దాక్కున్నాం. ఇలా వెళ్ళండి. నిజంగా ఆయన తలుచుకుంటే ఆయన కొంచెం వెనకున్న చిన్నగా ఉన్న, ఐ మీన్ ఆయనే మొత్తం పోస్టర్ అంతా ఆయనే పెట్టి మమ్మల్ని చిన్నగా కనిపించవచ్చు. కానీ ఆయనకు తెలుసు ఎలాంటి పోస్టర్ ఎలాంటి సినిమాకి ఎవరిని ముందు పెట్టాలా, ఎవరిని కొంచెం వెనక పెడితే కరెక్ట్, కాన్సెప్ట్ మీదే వెళ్తారు. ఆయన చాలా ప్రాక్టికల్ పర్సన్ అబ్బా. ఓకే, నేను ఒక హీరోని, నేనే మొత్తం కనిపించాలి అనేది లేదు.
ఈజ్ వెరీ లాజికల్, వెరీ ప్రాక్టికల్. మార్కెటింగ్ కి ఏది కరెక్ట్ గా ఉంటుందో అదే చెయ్యాలి అన్నట్టు ఉంటారు. ఎస్, ఎంతో మంది వాళ్ళు డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ దే విల్ ఓన్లీ వాంట్ టు పుష్ దెమ్సెల్వ్స్, దే విల్ నాట్ సీ ద బెనిఫిట్ ఆఫ్ ద మూవీ. సో దే అంటే ప్రొడ్యూస్ చేయడం కానీ సినిమా చేయడం కానీ సినిమా గురించి కాదు, వాళ్ళ గురించి అయిపోతుంది. కానీ ఐ ఆల్సో పర్సనలీ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ పీపుల్ హూ వర్క్ ఫర్ సినిమా. సినిమా గురించి సినిమా చేయాలి కానీ మన గురించి చేయాలంటే మనం అది ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి. సినిమా థియేటర్ల మీద వీళ్ళ ముగ్గురిదే ఉంటుంది, వెనైల్స్ కానీ పోస్టర్స్ కానీ. అవును. ఎందుకంటే కథ కూడా వాళ్ళ ముగ్గురే. నేనేంటంటే బేసికల్ గా ఒక ఫ్యామిలీ సపోర్టింగ్ గా రక్షకుడిగా ఉంటాం. యాక్చువల్లీ అలా అయితే యాక్చువల్లీ ఇలాంటి స్టోరీని అతను సెలెక్టే చేయాలని లేదు. ఎందుకు అమ్మాయిల్ని ఎందుకు నేను చేయాలి, నాకేం వస్తుంది, నేనే మెయిన్ గా ఉన్న ఒక లవ్ స్టోరీ తీద్దామని చేయొచ్చు ఆయన కూడా. కానీ ఆయన చేయకుండా సినిమా బాగుంటుంది, ఆడియన్స్ కి చూడడానికి బాగుంటుంది అనేది ప్రయారిటీగా పెట్టుకుని, జనాల్ని అలరిచ్చే సబ్జెక్ట్ అయి ఉండాలనేది ప్రయారిటీగా పెట్టుకుని ఇలాంటి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ మమ్మల్ని అందరినీ కాస్ట్ చేయటం, సపోర్ట్ చేయటం, ఐ థింక్ ఆల్ దట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ సినిమా. కంటెంట్ తోనే కట్టాలి పెద్ద పెద్ద సినిమాలు. మనం ఎట్లా వాళ్ళని కంపేర్ చేయగలం? ఈ సబ్జెక్ట్ అయితే వీ కెన్ హిట్ అనేది ఒక ఆలోచన. ఓకే, మూవీ కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నారా? హ్యాపీ. వీళ్ళు ముగ్గురు చూడాలి, నేను చూసాను. అవునా? చాలా ఓకే, ఐఎమ్ హ్యాపీ. రైట్. సో ఆడియన్స్ ఎక్కడెక్కడ డెఫినెట్ గా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు, మంచి హై ఫీల్ అవుతారు అనేది చెప్పగలరా? ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్? ఎక్కడెక్కడ ఫీల్ అవుతారని మేము కథ రాసుకున్నప్పుడు అనుకున్నాము, అక్కడక్కడ ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ ది సక్సెస్ ఫర్ డైరెక్టర్. ముందు కథ అనుకుంటాం, కథ చెప్పడమే కదా స్క్రీన్ మీద. ప్రాపర్గా చెప్పకపోతే, అర్థం కాకపోతే కథ, నువ్వు 400 కోట్లు పెట్టినా కథ అర్థం కాకపోతే అక్కడ వెళ్ళడం ఇంకా సినిమాకి. కథ మెయిన్గా చెప్పామా లేదా, ఇది ప్రాపర్గా కథ అర్థం అవుతుంది. సో హౌ బెస్ట్ వీ కెన్ థ్రిల్ దెమ్ అనేది మెయిన్. అట్ టైమ్స్ ఫస్ట్ హాఫ్ నుంచి ఏదో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సీన్ ఒక థ్రిల్ ఉంటుంది, మళ్ళీ ఫ్లో. అట్లా ప్రతి 2 సీన్లకి మనం ఆడియన్స్ కూర్చోబెట్టాలి. ఓకే, లేకపోతే వాళ్ళు చాలా కష్టం. ఫోన్ చూసుకుంటాడు వాడు, ఫోన్ చూసుకోకుండా చేయాలి మనం సినిమా. ఏ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది? ఫియర్ ఆర్ ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అయిందా? ఫైనల్ గా ఒక పెయిన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండర్ కరెంట్ పెయిన్ ఉండాలి, నో డౌట్. దే యాక్టెడ్ వెరీ వెల్. ఆ ట్రాన్స్మిషన్ వేరే ఉంది. ఇది మొత్తం బాధ ఎవరి గురించి, ఆ పెయిన్, ఇది ఎట్లా కథ మొదలైంది. మా కథలో నుంచి ఏం కథలోకి వెళ్తాం. నేను ధన్య వైఫ్ అండ్ హస్బెండ్, ఇక మా అమ్మాయికి మరదలు అమ్మాయి. దిస్ అలా ట్రావెల్ అవుతుంది. వీ గెట్ ఇన్ టు అవర్ స్టోరీ. అది ఆమె స్టోరీ, మా స్టోరీ అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే, రైట్. సో ఫైనల్లీ February 13th ఆడియన్స్ కి ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సో ఆల్రెడీ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూస్తే ఆ ఫీల్ అయితే కనిపిస్తుంది, ఎమోషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన కానీ ఒక పాజిటివ్ వైబ్ ఉంది. లెట్స్ సీ. నేను చెప్పేది అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, సినిమా తీయటం, రిలీజ్ చేయడం వరకే మా వంతు. తర్వాత గీత ఆర్ట్స్ అంట. గీత ఆర్ట్స్ అని ఆయన టైటిల్ పెట్టింది, వాళ్ళ అమ్మాయి ఏం లేదు, అల్లు రామలింగ గారికి. సినిమా తీయటం, రిలీజ్ చేయడం, తర్వాత భగవద్గీత అంటాడు ఆయన కూడా. ఆ విధంగా మేము కూడా కూల్గా ఉన్నాం. లెట్స్ సీ. ఓకే, రైట్. సో ఎనీవేస్ కంటెంట్ అయితే అవుట్పుట్ చాలా బాగా అనిపిస్తుంది. February 13th బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అందరికీ కూడా ఈ సినిమా సూపర్ గా నచ్చాలి. ఇటువంటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు మన టాలీవుడ్ డెఫినెట్ గా రావాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.